హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏం ఫుడ్ పెడదాం, ఏది హెల్త్కి మంచిదా అనుకుంటున్నారా? ఒక్కసారి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. అంతేకాకుండా పిల్లలకు ఎంతో అవసరమైన ఫైబర్ అండ్ ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి ఈ రెసిపీలో. దీనికోసం అయితే మనం ముందుగా చపాతీ పిండిని కలుపుకొని ముద్దలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్, బీన్స్ ఈ మూడిట్లోనూ ఫైబర్ అండ్ ప్రోటీన్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ మూడింటిని అయితే ఫస్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా అయితే కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అయితే వేసి అందులో ఒక స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని, ఎక్కువ మంట పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం పాటు వేయించుకొని అందులో సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ను, అలాగే ఒక స్పూన్ ధనియాల పౌడర్ను వేసి అందులోనే ఒక స్పూన్ చిల్లీ సాస్ను కూడా వేసి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే ఉంచుకోవాలి, హై ఫ్లేమ్లో ఉంచకూడదు. వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా కుక్ అవ్వకూడదు, ఒక 70% కుక్ అయితే చాలు. మా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలు, చాలా ఇష్టంగా తినేస్తారు. ఒకసారి మీ పిల్లలకి చేసి పెట్టండి, వద్దనకుండా తింటారు. నేనైతే ఇంట్లో చీజ్ ఉంటే చీజ్ని కూడా యాడ్ చేశాను, కావాలంటే మీరు స్కిప్ చేయొచ్చు. చీజ్ కూడా పిల్లల ఎదుగుదలకి చాలా సహాయపడుతుంది. చీజ్ వేసిన తర్వాత బాగా కుక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, దానికి కొంచెం హీట్ ఉంటే సరిపోతుంది. చీజ్ అయితే తొందరగా కరిగిపోతుంది. ఇప్పుడు స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చపాతీలు అయితే కాల్చుకొని దానిపైన అయితే టమాటో సాస్ను, అలాగే మైనస్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసి, నేనైతే వెజ్ మైనస్ను వేసాను. ఇది ఆప్షన్ మాత్రమే, కావాలంటే వేసుకోండి, లేకపోతే ఇంట్లో వెజ్ మైనస్ ఉంది కాబట్టి వేసాను. చపాతీకి బాగా అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ను అయితే మధ్యలో పెట్టి చపాతీని అయితే రౌండ్గా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే చపాతీ వెజ్ రోల్స్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది నా వంట అయితే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.